అందరికీ నమస్కారం. సో న్యాచురల్ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అన్న, మాకు కొంచెం ల్యాండ్ ఉంది, నేను న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మా ఫ్యామిలీ అంతా ఇయర్స్ నుంచి మా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫార్మింగే, బట్ మేమంతా కెమికల్ ఫార్మింగ్. బట్ మాకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని ఇప్పుడు ఉంది, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇది ఒక క్వశ్చన్. ఇంకో కొంతమంది ఏంటి, మాకు అసలు అగ్రికల్చర్ ల్యాండే లేదు, కానీ మాకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడైనా లీజ్ ల్యాండ్ దొరికితే తీసుకొని చేద్దామని ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో లీజ్ ల్యాండ్లో చేయడానికి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ కాంప్లికేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను నేను. ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ల్యాండ్ని న్యాచురల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఆర్ మీ దగ్గర ఆల్రెడీ లీజ్కి తీసేసుకున్నారు ల్యాండ్, దాన్ని ఎలా న్యాచురల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ ల్యాండ్ అంతా కెమికల్స్, ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉండిపోయింది. సో దాన్ని మీరు న్యాచురల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న ల్యాండ్లో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో దీనికి నా పర్సనల్గా నేను ఎలా చేశాను, ఫస్ట్ నా జర్నీలో కూడా నేను బ్యాక్ అంతా మాది కూడా కెమికల్ ఫార్మింగే. సో నేను స్లోగా స్టెప్ బై స్టెప్ మా ల్యాండ్ అంతా న్యాచురల్ సైడ్ ఎలా కన్వర్ట్ చేశానో ఈ వీడియోలో కంప్లీట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ పర్సనల్గా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, అసలు బిగినర్స్ అందరూ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, తెలియదు కదా మనకి ఏది ఎక్కడ దొరుకుతుంది, ఏది ఎలా చేయాలో కొంచెం నాలెడ్జ్ లేక టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతాయి. ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయినా కూడా టైం వేస్ట్ అవుతే అసలు మళ్ళీ తిరిగి రాదు. అండ్ ఆ టైం పోవడం వల్ల మనం లైఫ్లో చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాము. సో మీ టైంని కూడా సేవ్ చేయడానికి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర 1 ఎకర్ ల్యాండ్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో దాంట్లో మీరు ఫస్ట్ ఇయరే కంప్లీట్గా ల్యాండ్ అంతా చేస్తా అంటే అది మీ ఓపిక అండ్ మీకున్న మార్కెటింగ్ అండ్ మీకున్న స్కిల్స్ అండ్ మీకున్న స్ట్రెంత్, మీరు ఎంతవరకు చేయగలుగుతారు అండ్ మీ దగ్గర ఎంతవరకు డబ్బులు ఉన్నాయో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ అలా కాకుండా నా బెస్ట్ సజెషన్ ఏంటి, నేను ఫాలో అయ్యింది ఏంటో నేను చెప్తాను. తర్వాత మీ చాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బికాజ్ అందరికీ ఒకేలాగా సెట్ అవ్వదు. ఫస్ట్ థింగ్, న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే కావాల్సింది దేశీ ఆవు, నాటు ఆవు. నేను కూడా అలానే, అంటే నేను స్టార్ట్ చేయకముందు యాక్చువల్గా నా దగ్గరలో ఉన్న గోశాల నుండి పేడ మూత్రం తెచ్చుకొని ఇక్కడే పొలంలోనే జీవామృతము, పిడకలు, అగ్నిహోత్రం వేసుకోవడానికి పిడకలు అండ్ ఘనజీవామృతం తయారు చేసుకొని పొలానికి, అంటే ఫస్ట్ జస్ట్ మాకు 4 ఎకర్స్ ఒకే దగ్గర ఉంటే దాంట్లో నేను జస్ట్ ఒక 4 to 5 గుంటాస్ మాత్రమే చూస్ చేసుకున్నాను. దాంట్లో 50 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చేశాను. టమాటో, మిర్చి, వంకాయ అండ్ బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా, లైక్ ఎవ్రీథింగ్, ఆకుకూరలు కావచ్చు, అన్ని తీగ జాతివి, చిక్కుడుకాయ, బీరకాయ, గోకరకాయ, ఇలా ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసుకున్నాను. సో మల్టీ క్రాపింగ్లో చేశాను అనుకోవచ్చు. సో సింపుల్గా ఏంటి, బోజలు కొట్టేసాము, మామూలుగా అంతా మక్కలేసాము. ఎలా చూస్ చేసుకోవాలంటే ల్యాండ్ టాప్లో ఉండాలి మనది. మనం ఎక్కడైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నామో అక్కడ కెమికల్లో మిక్స్ అయిన వాటర్ కానీ కెమికల్స్ పడకుండా చూసుకోవాలి మనం చూస్ చేసుకున్న ల్యాండ్, అప్పుడు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో నేను టాప్లో చూస్ చేసుకున్నాను. అక్కడంతా పడిన వాటర్ని కిందికి వెళ్తాయి, కానీ కింద నుంచి వాటర్ పైకి రావు కాబట్టి నేను అక్కడ బెనిఫిట్లో ఉన్నాను. సో పైన ల్యాండ్లో ఏంటంటే ఒక జస్ట్ 3 గుంటలు చూస్ చేసుకొని దాంట్లో బోజలు కొట్టేసి, సేమ్ మక్కలకి ఎలా పెడతాం అలా బోజలు కొట్టేసి న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. దాంట్లో అన్ని రకాలు వేసేసుకున్నాం. సో దానికి ఏమేమి ఇచ్చాము, స్టార్టింగ్లో మాత్రం జస్ట్ ఘనజీవామృతం వేసాం ఫస్ట్ కింద. ఘనజీవామృతం అంటే చాలా సింపుల్, ఆవు పేడ, కొంచెము దాంట్లో ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, కొంచెం మట్టి కలిపేసి నీడలో ఆరబెట్టుకొని ఎండిన తర్వాత పొలానికి వేసుకోవడం అంతే. దున్నేటప్పుడు వేసుకోవచ్చు, ఆర్ పంట పండించిన తర్వాత అయితే మనం డ్రిప్ ఉంటుంది కదా పొలంలో, డ్రిప్ ఉన్న కాలువలో చెట్టు దగ్గర కూడా వేసుకోవచ్చు. సేమ్ మనం బయట ఫెర్టిలైజర్ ఎలా వేస్తారో సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఘనజీవామృతం గురించి. ఈ 2 చాలు మీరు ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి. దీనికి మించిన నాలెడ్జ్ మీకు అవసరం లేదు. కొంచెము అంటే మనం ఆల్రెడీ మల్టీ క్రాపింగ్లో చేయాలి. యాక్చువల్గా మోనో క్రాపింగ్ ఏది పెట్టకూడదు. మల్టీ క్రాపింగ్లో పెట్టినప్పుడు ఏంటంటే జీవన వైవిధానం అంటాం కదా, అంటే మిత్ర పురుగులు, శత్రు పురుగులు 2 ఉంటాయి పంటను అటాక్ చేసేవి. సో మనం ఎప్పుడైతే మల్టీ క్రాపింగ్ చేస్తామో శత్రు పురుగులు అనేవి తగ్గిపోతాయి, అంటే మిత్ర పురుగులు పెరిగినప్పుడు ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అప్పుడు ఏంటి, మనకు పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువైపోతుంది. ఒకవేళ మీరు పెస్ట్ అటాక్ వచ్చింది అనుకున్నాం, సింపుల్గా చెప్పేస్తా, నీమాస్త్ర, యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది. నీమాస్త్ర, వేపాకులు మంచిగా తీసుకొని మంచిగా గుజ్జు చేసుకొని దాంట్లో ఆవు మూత్రం, ఆవు పేడ కలిపేసి ఒక 200 లీటర్ల డంబులో పెట్టుకొని అన్ని 10 kgs ఈక్వల్గా వేసేసి ఒక 1 వీక్ అలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ తిప్పుతూ ఉండాలి. అది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దాని వ్యాలిడిటీ 6 months వరకు వాడుకోవచ్చు. దాన్ని డైల్యూట్ చేయకుండా డైరెక్ట్ స్ప్రే చేయాలి. బౌండరీస్లో మొక్కజొన్న పెడతాం. మొక్కజొన్న వల్ల ఏంటి, ఫస్ట్ అంతా అది హైట్లో వెళ్ళిపోతుంది కదా, బౌండరీస్ మొత్తం మొక్కజొన్న ఆముదాలు పెట్టేసుకోవాలి. అది హైట్లోకి వెళ్తుంది కాబట్టి దాని మీద పెస్ట్ అటాక్ చేయగానే మనం నీమాస్త్ర కొట్టేసేయాలి. నీమాస్త్ర ఏం చేస్తుందంటే మీకు పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది, రాకుండా దోమని, రసం పీల్చే పురుగుని, కొన్ని రకాల పురుగులకే పనిచేస్తుంది అది. ఇది మీకు సరిపోతుంది ఇనీషియల్ స్టేజ్లో. అండ్ మీరు ఇనీషియల్లో ఏంటంటే ఇంట్లోకి పండించుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. లోకల్ మార్కెట్లో మార్కెట్ చూసుకొని మీరు ఒకవేళ ఏదైనా మీకు పండించిన దాంట్లో ఎక్కువ వస్తే ఆ లోకల్ మార్కెట్లో అమ్మడానికి ట్రై చేయండి. ఇది న్యాచురల్ అనో ఏదనో పెద్ద మార్కెట్ పెట్టి మీరు అమ్ముకోగల కెపాసిటీ మీకుంటే అమ్మేసేయండి. లేదంటే నార్మల్ రేట్ వచ్చినా కూడా చాలా మంచి రేట్ యాక్చువల్గా. అంటే టమాటో ఈరోజు 20 రూపాయలు కేజీ వెళ్తుంది అనుకుందాం, రైతుకు వచ్చేది 5 రూపాయలే వస్తుంది కేజీకి, యాక్చువల్ రైతుకి, పండించిన రైతుకి. అక్కడ అమ్మే వాళ్ళకి 20 రూపాయలు వస్తుంది, బట్ మధ్యలో 15 రూపాయలు ఏంటంటే దళారులు తినేస్తారు. మనమే డైరెక్ట్గా వెళ్ళి ఆ 20 రూపాయల కేజీ మనమే అమ్ముకోగలిగితే చాలా మంచి ప్రాఫిట్ అది. అంటే కూర్చొని అమ్మే వాళ్ళు కూడా ఇంట్లో ఉండాలి మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏది కూరగాయలు పండించాలనుకున్న వాళ్ళకి. సో ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా.
సో మార్కెటింగ్ కూడా చెప్పేసాను నేను అసలు సింపుల్గా. మీ ఓన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మీరు చేస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలోనో, యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ మీకు తెలిసిన చుట్టాల్లో, గ్రూపుల్లో, వాట్సాప్లో ఎక్కడ వదలకండి. మీకు ఎక్కడెక్కడ మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటే ప్రతి దగ్గర మీరు చెప్పండి. మీరు కెమికల్స్ వేసి వ్యవసాయం చేయట్లేదు, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, దానివల్ల భూమి బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది. డిఫరెంట్ కెమికల్స్ చేయడం వల్ల మన హెల్త్ అంతా నాశనం అవుతుందని చెప్పేసి చాలామందికి అవేర్నెస్ వచ్చింది. దీన్ని మళ్ళీ మీరు కూడా చెప్పండి, మీ గొంతుతో మీరు గొంతెత్తి మేము ఇలా చేస్తున్నాము, ఇలా చేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, సో మేము ఇలా స్విచ్ అయ్యామని చెప్పేసి మీరు కూడా మాట్లాడండి. మాట్లాడితేనే మనకు కస్టమర్స్ వస్తారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, లోకల్ మార్కెట్లో కానీ ఎక్కడైనా మీకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. నా బెస్ట్ సజెషన్ ఇది. మార్కెటింగ్ అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో దీంతోపాటు మీకు దగ్గరలో హైదరాబాద్కి కానీ ఏదైనా సిటీకి దగ్గరలో ఉంటే అక్కడ ఆర్గానిక్ స్టోర్లోనో, షాపుల్లోనో, హోటల్స్లోనో అలా డిఫరెంట్ ప్లేసెస్ మీరు ఎక్కడ మార్కెట్ చేసుకోగలుగుతారు అనేది మీ ఓన్ థింకింగ్. అది ఇంకా ఆలోచించండి. కూరగాయలు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఎలాంటి కూరగాయలు యూజ్ చేస్తున్నారో కూడా మెయిన్ ఇంపార్టెంట్. మీకు నచ్చిన కూరగాయలు పెట్టడం కాదు, అక్కడ ఏవైతే తింటున్నారో ఆ కూరగాయలు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ కాదు. మనం ఏదమ్మితే అది కొనరు, వాళ్ళకి ఏం కావాలో మనం అది అమ్మాలి. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. అంటే లోకల్ మార్కెట్లో ఏం వెళ్తున్నాయి, హోటల్స్కి వెళ్తే హోటల్లో ఏమేమి కర్రీస్ ఉంటున్నాయి, వాళ్ళు ఏమేమి కూరగాయలు వండుతున్నారు వాళ్ళని అడగండి. కుదిరితే మీరు ఏం కూరగాయలు ఇస్తే మీరు తీసుకోగలుగుతారు. మిర్చి కావాలంటారు, టమాటో కావాలంటారు, రెగ్యులర్గా ములక్కాయ కావాలంటారు, పప్పు కావాలంటారు. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొన్ని ఆకుకూరలు కావాలంటారు, కరివేపాకు కావాలంటారు. ప్రతిదీ మనం ఏది వదలకుండా అన్నీ ప్లాన్ చేసుకోవాలి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ ప్రిపరేషన్. ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ల్యాండ్ని మంచిగా దున్నేసుకొని, మీది చాలా కెమికల్స్ ఉన్నాయి మీ పొలంలో, అసలు కెమికల్స్ విపరీతంగా వాడారు, అసలు మీ పొలంలో పంట పండదనేది ఒకటి మీకు లోపల థాట్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మంచిగా బహుధాన్యాలు అంటాం, అంటే 21 రకాల ధాన్యాలు, డబుల్ కోర్ మెథడ్ అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి చేసేసేయండి. సింపుల్. నవధాన్యాలు పొలంలో చల్లేసి లాస్ట్లో రూటోవేటర్ ఎలా కొడతారో సేమ్ అలానే దీన్ని కూడా అలానే ఫాలో అవ్వండి. మీరు వరిని ఎగ్జాంపుల్ తీసుకుందాము. వరిలో ఏంటంటే వరి భూమి లోపల వేర్లు ఉంటాయి, అదంతా మట్టికి ఫుడ్. పైన కాండం నుంచి పై వరకు ఉంటుందా అదంతా గోవులకి, అంటే ఆవులకి, యానిమల్స్కి ఫుడ్. పైన ఉన్న ధాన్యాలు ఉంటాయి, అది మన ఫుడ్. సో దీన్ని బ్యాలెన్స్గా చేయాలి మనం. సో అక్కడున్న గడ్డిని ఆవులకి ఇద్దాం, పైన ఉన్న ధాన్యాన్ని మనం తీసుకుందాం, లోపల ఉన్న వేర్లు ఉంటాయో వేరు వ్యవస్థ అది భూమికి ఇద్దాం. ఎన్ని రకాల వేర్లు, ఎన్ని రకాల పంటలు వేస్తే అంత మంచిది అనమాట సాయిల్కి. సో ఇలానే డబుల్ కోర్ మెథడ్లో అన్ని రకాల వేర్లు దానికి వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే మంచిగా 21 రకాల ధాన్యాలు తీసుకోండి. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు అండ్ ఆవాలు, జీలకర్ర, ఇలా అన్ని రకాలు ఒక 21 రకాలు అవుతాయని మీరు దాంట్లో కొట్టేస్తే సింపుల్గా వచ్చేస్తాయి. ఆ రకాలన్నీ తీసేసుకొని మీ సాయిల్లో జల్లేసేయండి. ఒక 45-50 డేస్ తర్వాత దాంట్లో ఆవుల్ని మేపండి. పూత దశలో ఉంటాయి అప్పుడు ఆవుల్ని మేపేసేయండి. మేపేసి రోటివేటర్ కొట్టేసేయండి. కొట్టేస్తే మీ ల్యాండ్ మంచిగా రెడీ అయిపోతుంది. సో మీ పొలంలో ఒకవేళ చాలా విపరీతమైన కెమికల్స్ ఉన్నాయి, మాకు నమ్మకం లేదనుకుంటే ఈ స్టెప్ని 3 టైమ్స్ చేయాలి. విపరీతమైన కెమికల్స్ ఉన్నాయి, అసలు పండదనే మీకు గ్యారంటీ లేకపోతే ఇదే స్టెప్ని, అంటే ఫస్ట్ చేసాము, రోటివేటర్ చేసాము, అయిపోయింది. సెకండ్ సేమ్ యాస్టిస్ మళ్ళీ చల్లాలి, మళ్ళీ ఆవుల్ని మేపాలి 50 డేస్ తర్వాత మళ్ళీ అలానే. అంటే ఈ ప్రాసెస్ని మీరు ఆల్మోస్ట్ 200 డేస్ చేయాల్సి వస్తుంది. సో మీ పొలంలో అంటే 6 మంత్స్ అనుకోండి, యావరేజ్గా 6 మంత్స్ చేయాల్సి వస్తుంది. 3 టైమ్స్ చేస్తాం కాబట్టి 2 మంత్స్కి అనుకోండి. ఒకవేళ మీ పొలంలో అంత కెమికల్ ఇంపాక్ట్ లేదు, మంచిగానే పండుతున్నాయి, మొక్కలు బాగానే ఉన్నాయి, అండ్ సింపుల్గా సాయిల్ టెస్ట్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సింపుల్గా సాయిల్ టెస్ట్ ఏంటంటే ఒక ఆవుని తీసుకురండి, మంచి గోమాతని, దేశీ గోమాతని తీసుకొచ్చి మీ పొలంలో కట్టేయండి. అది పేడ వేస్తుంది కదా, మీరు పొద్దున పేడ వేసింది అనుకుందాం ఎగ్జాంపుల్, మధ్యాహ్నం సాయంత్రం కళ వెళ్ళి చూస్తే లోపల నుంచి అంతా పురుగు రావాలి, పురుగు వచ్చి తినేసేయాలి, లేదంటే పెండకి హోల్స్ అయినా ఉండాలి. అప్పుడు ఏంటంటే మీ సాయిల్లో మైక్రోబ్స్ ఇంకా బతికి ఉన్నాయని ఎగ్జాంపుల్ అదే అనమాట. సో అలా వచ్చాయంటే ఓకే, మీ సాయిల్ బాగానే ఉంది, సో మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు మంచిగా నేను చెప్పిన డబుల్ కోర్ మెథడ్లో అన్ని రకాలు వేసేసి ఆవుల్ని మేపిచ్చేసి మంచిగా దున్నేసుకొని పొలం రెడీ చేసుకొని మంచిగా భోజలా లేకపోతే బెడ్లు వేసుకుంటారా వేసుకొని మీ వ్యవసాయం అంటే మీరు పెట్టాలనుకున్న పంట మీరు పెట్టేసుకోవచ్చు. ఇది సాయిల్ ప్రిపరేషన్. సీడ్ సెలెక్షన్ మోస్ట్ మిస్టేక్స్ చేసేది కంటే సీడ్ దగ్గరే. సో మీకు దేశీ విత్తనం దొరికితే 100% దేశీ విత్తనం పెట్టడానికే ట్రై చేయండి. దొరకని పక్షాన హైబ్రిడ్కి వెళ్ళండి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో దేశీ విత్తనాలు అన్నీ కొనరు, కొన్ని కొంటారు. ఏది ఆనంకాయలు, బీరకాయలు చూడడానికి కొంచెం ముదిరినట్టుగా లావులావుగా కనిపిస్తాయి. జనాలకి ఏం కావాలి, పొడుగ్గుండాలి, నిగనిగలాడుతుండాలి, సన్నం ఉండాలి. మన దేశీ వాళ్ళలో ఏంటంటే వంకర టింకరగా మచ్చలుగా అలా ఉంటాయి. సో దీన్ని ఒకసారి మీరు క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దేశీ పెట్టినా కూడా మీ దగ్గర కొంటారనే కాన్ఫిడెన్స్ మీకుంటే దేశీ పెట్టండి. మీ ఇంట్లోకి మాత్రం ఖచ్చితంగా దేశీ పెట్టుకోండి. ఏదైతే మార్కెట్లో మీరు అమ్మాలనుకుంటే ఒకవేళ అప్పుడు కొంచెం హైబ్రిడ్ పెట్టండి. ఎలా అంటే ఇప్పుడు ఒక 30% దేశీ పెట్టండి. మనం ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి, ఇది దేశీ ఇలా ఉంటుందని చెప్పేసి ఎడ్యుకేషన్ ఇస్తూ మేము కొనని వాళ్ళకి హైబ్రిడ్ ఇచ్చేస్తాం. లేదు ఇది బాగుందంటే ఇది తీసుకుంటారు. ఒక పుచ్చు మచ్చ నచ్చే వాళ్ళందరూ దేశీ తీసుకుంటారు, అది నచ్చని వాళ్ళు హైబ్రిడ్ తీసుకుంటారు. చాలా సింపుల్ ఇది. దీన్ని స్టార్టింగ్లో మనము అందరు జనాలకు అవేర్నెస్ వచ్చే వరకు దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక జస్ట్ నా సజెషన్ మాత్రమే, బికాజ్ ఇది అందరు ఫాలో అవ్వడం కూడా ఏం లేదు. అందరు దేశీ కూడా పెట్టేసుకోవచ్చు. కావాలంటే హైబ్రిడ్ని ఎందుకు పెట్టాలంటే స్టార్టింగ్లో లాస్ రాకూడదని, మీరు లాస్ అవ్వకూడదని అంతే. ఒకవేళ మీరు దేశీ 100% చేసుకుంటామంటే అది చాలా మంచిది. యాక్చువల్గా దేశీ పెట్టడం చాలా బెటర్. సో ఇది మీ ఇంట్లోకి మాత్రం ఖచ్చితంగా దేశీయే పెట్టుకొని మీరు ఇంట్లోకి దేశీయే తినండి.
ఇది నా బెస్ట్ సజెషన్. సో సీడ్ సెలెక్షన్ తర్వాత దాన్ని విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి అంటాము, బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము. బీజామృతం అని యూట్యూబ్లో కొడితే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ అయిపోయి విత్తన శుద్ధి చేసుకోండి. విత్తన శుద్ధి చేయడం వల్ల మన పంటకి తెగుళ్ళు ఆశించవు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల ఏంటి, పెస్ట్ అటాక్ తగ్గిపోతుంది అండ్ దానికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా పెరుగుతుంది మొక్క. మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు, మనం ఎలాంటి కెమికల్స్ వేయం కాబట్టి మొక్క సహజంగా పెరిగే గుణాన్ని మనం కలిగిస్తున్నాం ఫస్టే బీజామృతంతో. ఇది విత్తన శుద్ధి డన్. సాయిల్ ప్రిపరేషన్ ఇస్ డన్, సీడ్ సెలెక్షన్ దేశీ తీసుకున్నాము అండ్ విత్తన శుద్ధి చేసేసాము. ఇంకా మీరు పంట పెట్టేసుకున్నారు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పంట పెట్టిన తర్వాత మీరు నార్మల్గా నారు పోసేవి నారు పోటేసుకోండి. ఏది మిర్చి కానీ, టమాటో కానీ, బ్రింజల్ కానీ ఇవన్నీ నారు పోయాలి యాక్చువల్గా. అవి నారు పోసేసి రెడీగా పెట్టుకోండి. మిగతా అన్నీ వేసేయచ్చు అనమాట విత్తనాలే. ఏది ఆనంకాయ కానీ, బీరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, లేదంటే ఆకుకూరలు కూడా జల్లేసేయాలి డైరెక్ట్గానే. క్యారెట్ కూడా డైరెక్ట్గా జల్లేసేయాలి, ముల్లంగి కూడా డైరెక్ట్గానే జల్లేసేయాలి. సో ఇవన్నీ డైరెక్ట్గా వేసేసేసుకోండి. ఇది ప్లాన్ చేయండి కరెక్ట్గా, అంటే ఎలా ప్లాన్ చేస్తే బాగొస్తుంది అనేది. సో ప్లాన్ చేసుకొని వేసేసుకున్నారు, డన్ వేసారు. వేసిన తర్వాత 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా జీవామృతం 10 కేజీల ఆవు పేడ, 10 కేజీల ఆవు మూత్రము, 2 కేజీల శనగపిండి, 1 లేదా 2 కేజీల శనగపిండి, 1 లేదా 2 కేజీల బెల్లము, ఇవన్నీ కలిపేసి ఒక 200 లీటర్ల డ్రమ్లో పెట్టి గుప్పడి మట్టి ఎందుకంటే లోకల్ బ్యాక్టీరియా లాగా వర్క్ అవుతుంది. యాక్చువల్గా 1 గ్రాము ఆవు పేడలోనే కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. మనం 10 కేజీల ఆవు పేడ వేస్తాం, దాంట్లో అసలు మనం కౌంట్ చేయలేనంత మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. దానికి ఫుడ్గా మనం శనగపిండిని ఇస్తున్నాం. ఆ మైక్రోబియల్ యాక్టివిటీని మంచిగా పెంచడానికి బెల్లం కలుపుతున్నాం. డన్. సో పెరిగిపోయింది, కానీ లోకల్ బ్యాక్టీరియా ఉండాలి కాబట్టి మట్టి కలుపుతున్నాం. ఇదే జీవామృతం. దీన్ని మన సాయిల్కి ఇవ్వడం వల్ల సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ బాగా పెరిగి ఆ మైక్రోబ్స్ చెట్టుకి మనకు పోషకాలు అందిస్తాయి. ఏ మొక్క కూడా నేరుగా పోషకాలని భూమి నుండి తీసుకోదు, మైక్రోబ్స్ రూపంలో పోషకాలని తీసుకుంటుంది ఇది మొక్క. మనం నీరు ఇచ్చినా కూడా డైరెక్ట్గా మొక్క తీసుకోదు, సాయిల్లో మాయిశ్చర్ని బేస్ చేసుకుని మొక్క బతుకుతుంది. దెన్ మొక్క నీరు ఎప్పుడు తాగదు, ఎరువులు ఎప్పుడు తినదు, మైక్రోబియల్ యాక్టివిటీ పైన మాత్రమే మన మొక్క బతకడం అనేది జరుగుతుంది. సో దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ. అండ్ మొక్క ప్లాన్ చేస్తాం. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇది ఇస్తూనే ఉంటాము. అండ్ మధ్యలో ఎవ్రీ వీక్కి 1 టైం మీ లోకల్లో మజ్జిగ దొరికితే మన దేశీ ఆవు పాలని పెరుగు చేసి పెరుగులో కవ్వం వేసి చిలికిన తర్వాత వెన్న తీస్తే మజ్జిగ మిగిలిపోతుంది మనకి. ఆ మజ్జిగని మంచిగా పులియబెట్టేసి ఒక 4-5 డేస్ దాంట్లో ఒక రాగి పాత్ర వేసి పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత దాంట్లో మనకి ఇంగువ ఒక 10 గ్రాముల ఇంగువ, ఏది మన 100 లీటర్లో ఒక 10 నుంచి 15 గ్రాముల ఇంగువ కలిపేసి మంచిగా 10 లీటర్లకి 1 లీటర్ మజ్జిగ కలపాలి. 10 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ మజ్జిగ, అంటే స్ప్రే 20 లీటర్స్ అంటే 2 లీటర్స్ మజ్జిగ మాత్రమే కలిపేసి మంచిగా స్ప్రే చేసేయాలి మొత్తం. ఆర్ మీరు మామూలుగా సేమ్ వాటర్లో మిక్స్ చేసుకొని చాంపి ఎలా చల్లుతాం మనం, చాంపి చల్లినట్టు కూడా చల్లవచ్చు, కాలువల్లో కూడా పారేయచ్చు. మీ ఆప్షన్, మీకు ఏది బెటర్ అనిపిస్తుంది. స్ప్రే చేస్తారా, చాంపి చల్లినట్టు చల్లుతారా, కాలువల్లో పారిస్తారా, ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకొని మజ్జిగ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫంగల్ యాక్టివిటీని తగ్గిస్తుంది. అంటే ఫంగస్ ఏదైనా పొలానికి వస్తుందంటే అది తగ్గించేస్తుంది. ఫస్ట్ ఫంగస్ని కంట్రోల్ చేస్తాం. సెకండ్ అది కూడా మైక్రోబియల్ యాక్టివిటీ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మజ్జిగలో కూడా మళ్ళీ మైక్రోబ్సే ఉన్నాయి, అది కూడా మంచి మైక్రోబ్స్. సో 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. పంట పెరగడానికి అండ్ ఫంగస్ రాకుండా కూడా కాపాడుతుంది. అండ్ పూత దశలో ఉన్నప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా 100% మజ్జిగ ఇవ్వాలి. దానివల్ల పుచ్చు పురుగు అనేది మా మొక్కకి అసలు రాదు, వచ్చినా కూడా అది బాగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకు, ఎప్పుడైతే మనం మజ్జిగ స్ప్రే చేస్తామో తేనెటీగలు చాలా వస్తాయి. తేనెటీగలు రావడం వల్ల ఏంటి, మంచిగా మనకి పాలినేషన్ జరిగి దిగుబడి కూడా పెరుగుతుంది, డబల్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. 10 పువ్వుల నుంచి మంచి కాయలు రావడం, మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పంట పండుతుంది. ఇది పంట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చే ప్రాసెస్. సో ఇదంతా మీరు పంట పండించే విధానం చాలా సింపుల్గా చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్, దేశీ సీడ్ ఎక్కడ దొరుకుతుంది, దేశీ సీడ్ ఎక్కడ దొరుకుతుందో నేను కాంటాక్ట్ డిస్ప్లే చేస్తాను, వీళ్ళని కాంటాక్ట్. అండ్ మార్కెట్లో దేశీ సీడ్ అని చెప్పేసి ఫేక్ సీడ్ అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెరిఫై చేయండి వాళ్ళ పంట ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ నుంచి సీడ్ తెచ్చి మీకు ఇస్తున్నారు, కొంచెం వెరిఫై చేసుకోండి. నాకు తెలిసిన కాంటాక్ట్స్ అన్ని ఇచ్చేస్తాను. మీకు మంచిగా సీడ్ కావాలంటే సేవ్ ఆఫీస్ లోవర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్లో డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటామంటే తెచ్చుకోవచ్చు. లేదంటే నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను ఇక్కడ, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన ఇంటికి కూడా సీడ్స్ పంపిస్తారు. నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేశాను. యాక్చువల్గా సీడ్ దొరికేసింది. తర్వాత మీకు కావాల్సింది ఏంటి, అతి ముఖ్యమైనది ఎరువులు ఎక్కడ దొరుకుతాయి. ఏది ఘనజీవామృతం మీరు కొనడం కంటే చేసుకోవడం చాలా మంచిది. దగ్గరలో గోశాల ఉంటే ఆవును పెట్టుకోవడం, అసలు స్టార్ట్ చేసేటప్పుడే ఆవుతో స్టార్ట్ చేస్తే చాలా మంచిదని అడిగితే. ఒకవేళ మీకు టైం లేదు, మీరు ఎక్కడో దూరంలో ఉంటారు, ఆవుని 3 పూటలో చూసుకోవడం మీకు కుదరట్లేదు అనుకుంటే ఏదైనా గోశాలకు వెళ్ళి వాళ్ళకి గడ్డికో దేనికో కొంచెం డొనేషన్ లాగా ఏదో ఇచ్చేసి వాళ్ళ నుంచి పేడ మూత్రం తెచ్చుకోండి. ఫ్రీగా తెచ్చుకోకుండా వాళ్ళకి గోశాలకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ హెల్ప్ అది. సో ఇద్దరికి హెల్ప్ అయ్యేలాగా మంచిగా వాళ్ళ దగ్గర నుంచి పేడ మూత్రం అన్ని తెచ్చుకొని మీరే తయారు చేసేసుకోండి. చాలా సింపుల్. ఒక డేలో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీకు ఘనజీవామృతం రెడీ అయిపోతుంది. ఒక్క 20 మినిట్స్ స్పెండ్ చేస్తే జీవామృతం రెడీ అయిపోతుంది. ఇంకా మజ్జిగ అంటారా, మీకు అదే గోశాలలో పాలు దొరికితే పాలు తెచ్చుకొని మంచిగా కాగబెట్టేసుకొని మీరే ఒక చిన్న కవ్వం చేయించుకోండి. ఊర్లో వడ్రంగి వాళ్ళు ఎవరు చేసినా కూడా కవ్వం చేస్తారు. నేను కవ్వం ఫోటో ఇక్కడ పెడతాను, కవ్వం ఎలా ఉంటుందో. ఇలా ఈ షేపులో చేయమంటే వాళ్ళు సింపుల్గా చేసి ఇచ్చేస్తారు. సో కవ్వం చేయించుకొని
చేసుకొని, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు అది, మజ్జిగ చేసుకొని. అండ్ మీకు బోనస్గా ఏంటంటే నెయ్యి వస్తుంది. సో నెయ్యిని కూడా మళ్ళీ మీరు వ్యవసాయంలో వాడుకోవచ్చు, అండ్ మజ్జిగను కూడా వ్యవసాయంలో వాడుకోవచ్చు, అండ్ మజ్జిగను మీరు ఇంట్లోకి తాగొచ్చు. చాలా బెనిఫిట్స్. ఒక పాలు తెచ్చుకోవడం వల్ల మీకు పాలతో పాటు పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, మళ్ళీ లాస్ట్లో వ్యవసాయానికి వాడుకోవడానికి, మన ఇంట్లో తాగడానికి మజ్జిగ కూడా వస్తుంది. సో ఇంత గొప్పదనమాట. అదే మీరే ఆవు పెట్టుకుంటే చాలు. బట్ మీకు దానికి చాలా పోషణ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇది సో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను క్లారిఫై చేశానే అనుకుంటున్నాను. 5 లేయర్ గురించి అయితే ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ నేను కవర్ చేసి పెట్టేశాను మన లేయర్లో, మన యూట్యూబ్ ఛానల్లో. స్టెప్ బై స్టెప్ గైడ్ టు 5 లేయర్ ఫార్మింగ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. దాన్ని ఫాలో అయిపోయి మీరు 5 లేయర్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 5 లేయర్ అనేది ప్రతి రైతు పొలంలో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు 5 లేయర్లో చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే 5 లేయర్ మీకు పెరగడానికి 1 ఇయర్ టైం పడుతుంది. సో ఆ 1 ఇయర్ లోపు బెడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి కాబట్టి బెడ్స్ లోపల మీరు చాలా కూరగాయలు పెట్టుకోవచ్చు. దగ్గరగా ఇక్కడ స్పేస్ వదలకుండా మొత్తం ఆకుకూర వేయండి, వంకాయ పెట్టండి, బీరకాయ పెట్టండి, టమాటో పెట్టండి, అన్ని రకాలు పెట్టండి. ఒక చిన్న 5 లేయర్ బాక్స్లో నుంచి 70 నుంచి 80 వేలు జస్ట్ 3 నుంచి 4 నెలల్లో సంపాదించుకోవచ్చు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి మంచిగా బెడ్ని ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే. బికాజ్ స్టార్టింగ్లో మొత్తం చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. అరటి కావచ్చు, మునగ కావచ్చు, లేకపోతే ఈ పెద్ద పెద్ద మహావృక్షాలు కావచ్చు, ఏవైనా చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది అది. సో 5 లేయర్ నుండి మంచి ఇన్కమ్ చేసి. సో నేను ఫస్ట్ ఒక ఆవు తెచ్చుకొని స్టార్ట్ చేశాను. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఆవులన్నీ పెంచుకుంటూ వచ్చాను. దాంతోపాటు వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అని నాకు ఒక థాట్ వచ్చినప్పుడు నాకు ఒక వెలితి కనిపించింది. ఏంటంటే ఆవుల్ని కాపాడుతున్నాం, వ్యవసాయం యూజ్ చేస్తున్నాం, కానీ నందిని ఎవరు కాపాడలేకపోతున్నారు. బికాస్ ట్రాక్టర్లు వచ్చిన తర్వాత మనకు తెలుసు ఎద్దుల్ని ఉపయోగించడం చాలా కష్టమైపోయింది. అవి ప్రతిరోజు నందీశ్వరులు ఎన్ని వేల కోట్ల మందిని కట్ చేస్తున్నారు. నాకు శివుడి గుడికి వెళ్ళినప్పుడు, శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నంది కనిపిస్తుంది ముందులో, నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా జనాలందరూ శివుడిని అంటే వెళ్ళినప్పుడు వెనకాల కనిపించిన వాళ్ళు కూడా అందరూ నందిని మొక్కుతారు, నంది చెవులో చెప్తుంటారు. అదంతా చూస్తుంటే అసలు మనము ఇంత అమాయకంగా ఉన్నాం ఏంటంటే తెలియదు. యాక్చువల్గా వాళ్ళకు కూడా పాపం కట్ అవుతున్నాయని, నందుల్ని కట్ చేస్తున్నారని. అది తెలిసిన తర్వాత నాకు ఒక ఆప్షన్ కనిపించింది, ఎద్దు గానుగ నూనెలు. మార్కెట్లో ప్రజెంట్ చూసుకుంటే పాలు, నూనె అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే పాలు పలచగా ఉండాలి, నూనె చిక్కగా ఉండాలి. మార్కెట్లో చూసుకుంటే పాలేమో చిక్కగా అయిపోయినాయి, ఎందుకంటే మిల్క్ పౌడర్ వేశారు. నూనె ఏమో పలచగా అయిపోయింది, ఎందుకంటే రీఫైన్ చేశారు. రీఫైన్ ఎందుకు చేశారు? ఎందుకంటే అందులో అన్ని ఆయిల్స్ కలుపుతున్నారు. క్రూడ్ ఆయిల్తో కలుపుకొని ఇష్టం వచ్చిన ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్ అన్నిటిని కలిపి రీఫైన్ చేస్తున్నారు. ప్యాకెట్ వెనకాల ఆయిల్ లోపల ఏముంది చూద్దామని చూస్తే రీఫైండ్ ఆయిల్ అని రాస్తున్నాడు. అంటే ఎన్నిసార్లు రీఫైన్ చేశారు దాన్ని అర్థం చేసుకోండి. పలచని ఆయిల్ మన హెల్త్కి అసలు మంచిది కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఈ 2 రీజన్స్తో ఫస్ట్ నందిని కాపాడాలంటే నాకు కనిపించిన ఒక ఏకైక ఆప్షన్ ఎద్దుగానుగా. దానితో పాటు మన హెల్త్ కూడా మంచిది కాబట్టి ఎద్దుగానుగా నేను వాల్యూ అడిషన్గా పెట్టుకున్నాను. ఇది అంటే ఒక్కొక్కరికి ఒకటి. దాంతోపాటు ఏంటి, ఆవుల నుంచి వచ్చిన పాలు నెయ్యి చేస్తున్నాను. ఈ 2 వాల్యూ అడిషన్ నేను చేసుకున్నాను మా పొలంలో ప్రస్తుతానికి. దాంతోపాటు గో అర్క్ అండ్ పిడకలు, కొన్ని ధూప్ స్టిక్స్, ఇలా కొన్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తూ వస్తున్నాను. అండ్ గోబర్ గ్యాస్ కూడా పెట్టాను. సో ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాను నేను ఇప్పటివరకు. సో ఇంకొన్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉన్నాయి. సో మీరు కూడా ఏంటంటే డైరెక్ట్గా అమ్మకుండా వాల్యూ అడిషన్, అంటే మీరు పండించిందని వాల్యూ అడిషన్ ఇలా చేసుకోవచ్చు, ఒకసారి ఆలోచించి వాల్యూ అడిషన్ కూడా చేయడానికి ట్రై చేయండి. సో అన్నీ నేనే చెప్పలేను కాబట్టి మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. నాకు కూడా చెప్పండి, మీరు నేను వాల్యూ అడిషన్ ఏం చేయొచ్చు కూడా మీరు నాకు కామెంట్స్లో ఇస్తే ఇంకా సూపర్ అసలు. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనము మన పొలాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫామ్ డిజైన్ అంటే ఫామ్లో ఏమేమి ఉండాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఆవులు ఉంటే ఎక్కడ పెట్టాలి, 5 లేయర్ ఉంటే ఎక్కడ పెట్టాలి, ఫుడ్ ఫారెస్ట్ ఉంటే ఎక్కడ పెట్టాలి, అండ్ ఏదైనా వాల్యుయేషన్ చేసుకుంటే అది ఎక్కడ పెట్టాలి, అండ్ కూరగాయలు ఎక్కడ పెట్టుకోవాలి, వరి ఎక్కడ పెట్టుకోవాలి, మిల్లెట్స్, పల్సెస్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఫామ్ డిజైన్ని ఇంకొక వీడియోలో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను చెప్తాను. అండ్ ఫార్మింగ్ పైన ఇన్డెప్త్గా న్యాచురల్ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు మీ అడ్రస్, లొకేషను, మీ ఫోన్ నెంబరు నాకు కామెంట్లో రాసేయండి. నేను వీలైతే మీరు చేస్తున్నారని మీ దగ్గరికి నాకు దగ్గరలో ఉంటే మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తాను, ఆర్ మీ సైడ్ వచ్చినప్పుడు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను. మనం అంతా ఒక కమ్యూనిటీగా ఎదుగుదాం. సో నేను స్టార్ట్ చేసిన కమ్యూనిటీ చాలా చిన్నది. నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఒక ఛానల్ ఉంది, సో అప్డేట్స్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అని. దాంట్లో కూడా నేను ఏదైనా ట్రైనింగ్స్ అయినా ఏమైనా కూడా నేను దాంట్లో పెట్టేస్తుంటాను. మన పొలంలో ఈవెంట్స్ అయినా, నేను లేకపోతే నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ హైదరాబాద్లో తీసుకొచ్చి అమ్ముతున్నప్పుడు కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు కానీ నేను ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. సో మీరు డైరెక్ట్గా నా నుంచి అప్డేట్స్ రావాలంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో చేసి పెట్టుకోండి. దాంతోపాటు మన బయోలో ఉన్న ఛానల్లో జాయిన్ అవుతే ఇంకెక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినా కూడా నేను పెట్టేస్తాను. అండ్ నాకు రీచ్ అవుట్ అవ్వాలంటే దయచేసి నాకు కాల్స్, మెసేజెస్ కాకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే నేను ఖచ్చితంగా మీ కామెంట్ చూసి రెస్పాండ్ అయ్యి వీడియో చేస్తాను 100%. కాల్ చేసి
బికాజ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను పొలం పనుల్లోనే ఉంటాను యాక్చువల్గా. నా డే ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి పాలు తీయడం దగ్గర నుంచి, పెండ దగ్గర నుంచి, మళ్ళీ నెయ్యి చేయడం, మళ్ళీ నూనె చేయడం, దాన్ని ప్యాకింగ్ చేయడము, మళ్ళీ దాన్ని కస్టమర్స్కి ఆర్డర్స్ తీసుకోవడము, పంపించడము, అండ్ మళ్ళీ నా జాబ్ చూసుకోవడము, వీడియోస్ చేయడము, ఇలా డిఫరెంట్ వర్క్స్లో ఉంటాను. సో కాల్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బికాజ్ నేను వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలంటే అప్పటికప్పుడు చెప్పేదైతే అంత ఈజీ అయితే కాదు ఫోన్లో చెప్పేంత. సో అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో రాసేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, మీ పంటకి ఏదైనా ఇబ్బంది అవుతుంది ఏదైనా కూడా నాకు కామెంట్లో చెప్పేసి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కూడా కామెంట్లో రాయండి, 100% అవుతాను ఏదో ఒకసారి, అంటే చూసుకోవడం మిస్ అయిపోతే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో కంటెంట్ నచ్చితే లైక్, షేర్, ఫాలో.